అయితే ఇందులో ట్రిక్ ఏంది తెలుసా? బిజినెస్ ట్రిక్ ఏంది తెలుసా? ఎప్పుడైతే సర్జీలు ఉంటాయో, సర్జీ పేలు గానీ, పండుగ టైంలో గానీ ఎక్కువ అమౌంట్ ఆర్డర్ అమౌంట్ ఎక్కువొస్తది కదా! పండుగ టైంలో సాటర్‌డే అండ్ సండే ఎక్కువ అమౌంట్ వస్తది కదా! మళ్ళీ తర్వాత వీక్ టైంలో మళ్ళీ అమౌంట్ తక్కువ ఎందుకొస్తదంటే బైక్‌పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించండి. బీ కేర్‌ఫుల్, బీ సేఫ్. చేతులు జోడించి చెప్తున్నాను. నెగ్లెక్ట్ చేయకండి ప్లీజ్. ఫస్ట్ ఆర్డర్ ఇది. ఫోర్త్ ఆర్డర్ మస్తు లాంగ్ పడ్డది. అంటే 5, 7 పడ్డది. మార్నింగ్ 5, 7కి 75 రూపీస్ వచ్చింది. ఫిఫ్త్ ఆర్డర్ ఇది. 285 అయింది. 290 ఇచ్చింది. ₹5 ఇవ్వమంది. ₹5 ఇవ్వమంటే మళ్ళీ 20 తీసుకెళ్ళి ₹5 చిల్లర కోసము 10 నిమిషాలు వెతికింది. ₹5 కూడా వదలలేరు మనల్ని. ఈ అపార్ట్మెంట్లోకి రావడం ఇదే ఫస్ట్ టైం నేను. కొత్త అపార్ట్మెంట్. 2 ఇళ్ళు ఉంటాయి. 5 ఫ్లోర్ల బిల్డింగ్లో 2 ఇళ్ళు ఉంటాయి. 2 ఇళ్ళు ఓపెన్ అయినాయి. ఇంకా ఓపెన్ కాలే. ఈరోజు కూడా పర్లేదు మంచిగానే అయినాయి. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 12:40 అవుతుంది. 14 ఆర్డర్స్ అయినాయి. 15th ఆర్డర్. ఎండ బాగానే ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉంటే ఇట్లా వాకబుల్గా పోతాయి, ఎందుకంటే కొంచెం వామప్ పని అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇది మంచి, ఇది చెడు, ఇది ఇంట్లో ఎర్నింగ్స్ రావట్లేదు, ఇది వేస్ట్ అని నేను చెప్పాను. ఎందుకంటే ఈ జాబ్ ఇంతే, ఈ కండిషన్స్ ఇంతే కాబట్టి మనకు నచ్చితే చేయాలి, లేకపోతే మళ్ళీ వేరే ప్లాట్ఫామ్ వెతుకోవాలి. అంతేగాని ఒక దాని గురించి బ్యాడ్ చేయొద్దు, ఒక దాని గురించి నెగిటివ్గా మాట్లాడద్దు. ఇది ఆర్మీ ఏరియా. గేట్ బంద్ ఉంటుంది ఇక్కడ, గేట్ క్లోజ్ ఉంటుంది. గేట్ దగ్గరికి వచ్చి తీసుకుంటారు. ఈ కస్టమర్ వస్తున్నా అన్నాడు. వెయిట్ చేస్తున్నా 10 minutes అవుతుంది ఇప్పటికి. గేట్ దగ్గర తీసుకున్నది సిఓడి, క్యాష్ ఆన్ డెలివరీ, 980 రూపీస్ అండ్ 400 grams క్రియేటిన్ పౌడర్. అది నేను ఒక 6 years 7 years బ్యాక్ నేను తీసుకున్నప్పుడు అది ఎంత ఉండే తెలుసా? 400 450 ఏమి ఉండే. ఇప్పుడు 980 ఎంత చిల్లర ఉంది. అయితే ఇందులో బిజినెస్ ట్రిక్ ఏంది తెలుసా? ఎప్పుడైతే సర్జ్ పే ఉంటుందో, సర్జ్ పే కానీ ఇన్సెంటివ్లు కానీ ఎక్కువ ఉంటాయి, అంటే పండుగ పూట కానీ, ఆదివారం కానీ, శనివారం కానీ ఇన్సెంటివ్లు సర్జీలు ఇట్లా సర్జీలు అప్పుడప్పుడు ఉంటాయి. ఇన్సెంటివ్లు ఎక్కువ ఉన్న టైంలో, ఎర్నింగ్స్ ఎక్కువ వచ్చిన టైంలో, ఆర్డర్ అమౌంట్ ఎక్కువ వచ్చిన టైంలో అదే 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 టైంకి మళ్ళీ నెక్స్ట్ డే అదే ఎర్నింగ్స్కి తక్కువ వస్తాయి పైసలు. ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ ఆ డేనే కవర్ చేస్తారు. అంతేగాని వాళ్ళు ఏమి ఎక్కువ మనకేమి ఇయ్యరు. అవి ఇక్కడ కలిపితే ముందు డే రోజు ఎక్కువ ఇచ్చి మళ్ళీ తర్వాత డే రోజు తర్వాత మళ్ళీ ఎల్లుండి తక్కువ వస్తుంది. ఎందుకంటే ఒక ₹5 10% తక్కువ వస్తుంది. ఎందుకంటే కవరింగ్ చేస్తారు అంతే, వట్టిగానే పైసలు రావు. ఎర్నింగ్ వచ్చేసి మొత్తం ఎంత ఏమన్నా కొట్టించుకున్నా వారం కాగానే ఒక స్టెప్ వరకే ఉంటుంది అంతే. ఈరోజు ఎర్నింగ్ అవర్స్ వచ్చేసి 101.9, లాగిన్ అవర్స్ వచ్చేసి 11.2, ఆర్డర్స్ 22, ట్రిప్ డెస్టినేషన్ వచ్చేసి 50.1. అయితే ఇది డబల్ ఎప్పుడు చెప్పినట్టుగానే. అయితే ఈరోజు చేసిన ఆర్డర్ ఎర్నింగ్స్ ఎంతంటే 860 రూపీస్. 860 రూపీస్ మొత్తము. ఇది కస్టమర్ టిప్ ₹50, ఆఫర్స్ ఇన్సెంటివ్ వచ్చేసి 230. ఇవి రెండు ఈ 860లో కలిపితే నేను చేసిన ఈ టుడే ఎర్నింగ్ అయితే 1141 రూపీస్. నేను చేసిన ఎర్నింగ్ 1141 రూపీస్. ఓకేనా?